వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై గురు, అందరికి నమస్కారం. ఓకే, వెల్కమ్ వెంకటేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు. సో థ్యాంక్ యూ ఆల్. ఓకే, సో మనము భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన యోగం చూస్తూ ఉన్నాము. సో దీంట్లో నిన్న మనము భగవంతుని మోడ్స్ ఆఫ్ ఆపరేషన్, లార్డ్స్ మోడ్స్ ఆఫ్ యాక్షన్ ఇన్ క్రియేషన్, భగవంతుడు పని చేసేటువంటి విధానం, దిస్ ఈజ్ వాట్ లార్డ్ కృష్ణ ఇస్ డిస్క్రైబింగ్. భగవంతుని కృత్యములు, భగవంతుని కర్మలు అని అనము, భగవంతుని లీలలు అంటాము. సో ఏ రకంగా భగవంతుడు తన లీలల్ని ప్రదర్శిస్తూ ఈ సృష్టి, సో కాల్డ్ దిస్ ఈజ్ ఏ డిజైర్లెస్ డిజైర్ అన్నాము, భగవంతుని కోరిక కాని కోరిక. అలాగే మనది కూడా భగవంతుని తెలుసుకోవడం అనేది కోరిక కాని కోరిక. ఈ రకంగా మనము చెప్పుకుంటూ ఉన్నాము. సో దాంట్లో మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ లో మనము ఈ సృష్టి ఏ రకంగా నిర్వహించబడుతుంది, ఈ డ్రీమ్ ఏ రకంగా నిర్వహించబడుతుంది అనేటువంటి విషయాన్ని చూస్తూ నిన్నటి శ్లోకంలో 4వ అధ్యాయం 13వ శ్లోకం చూసాము. చాతుర్వర్ణ్యం మయా స్పృష్టం గుణకర్మ విభాగసః తస్య కర్తారమపి మాం విద్ధి అకర్తారమవ్యయం. సో భగవాన్ కృష్ణ చెప్తున్నారు ఏమని, నా చేత 4 వర్ణములు సృష్టించబడ్డాయి. ఎలాగా? ఆన్ వాట్ బేసిస్? గుణ కర్మ విభాగసః, గుణములు కర్మలుని బట్టి 4 విభాగాలుగా వీటిని విభజించాను. మనుష్యులను వీటిని అన్నిటినీ కూడా వీటిని విభజించడం జరిగింది. అవి మనం చూసాం, చాలా డీటెయిల్డ్ గా చూసాం. ఏమిటి చాతుర్వర్ణములు, ఏమిటి 3 గుణాలు అనేటువంటి చూసాం. చాతుర్వర్ణముల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇవి 4 వర్ణములుగా విభజించబడ్డాయి. వాటిని ఏ రకంగా విభజించాను అనంటే గుణ కర్మ, అంటే వాళ్ళ చేత చేయబడుతున్నటువంటి కర్మలు. ఈ కర్మలు అనంటే బాహ్యంగా కాకుండా అంతర్లీనంగా ఉండేటువంటి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, అంతర్లీనంగా అంటే వాళ్ళ తాలూకా సహజముగా ఉండేటువంటి ఆ ఇన్నర్ డిస్పోజిషన్ అన్నాం. అంటే వాళ్ళలో ఉండేటువంటి సహజమైనటువంటి ధోరణులను బట్టి వాళ్ళని 4 వర్ణముల వారిగా విభజించాను. ఆ కర్మలతో పాటుగా గుణములను కూడా వాటి మీద సూపర్ ఇంపోజ్ చేయబడ్డాయి. గుణములు అని అంటే 3 గుణాలు చూసాము, సాత్విక, రాజస, తామస. సో సాత్విక, రాజస, తామస గుణములు మళ్ళీ వాళ్ళు నిర్వహించేటువంటి సహజంగా వాళ్లకు ఉండేటువంటి ఆ అంతర్లీనంగా వాళ్లకు ఉండేటువంటి ఆ మెంటల్ కండిషన్ ని బట్టి 4 వర్ణాలుగా ఓవరాల్ గా మనం సమాజాన్ని, మనుష్యులని, వీళ్ళందరినీ కూడా విభజించాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. అది మనం చూసాము. భగవంతుడు చేసేటువంటి పనులు ఏంటంటే, భగవంతుడు ముఖ్యంగా 4 కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు భగవంతుడు. అందులో ఏంటి అని అంటే బేసిక్ గా ఫస్ట్ చూస్తే కాస్మిక్ ఇంటెలిజెన్స్, అంటే భగవంతుడి తెలివి సర్వత్రా, విశ్వంలో సర్వత్రా ఉన్నట్టుగా మనం చూసాం. కాస్మిక్ ఇంటెలిజెన్స్ అండ్ కాస్మిక్ ఎనర్జీ, శక్తి, భగవంతుని శక్తి సర్వత్రా మనకి విదితమే, సర్వత్రా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే తెలివి ఉంటుంది, విశ్వంలో తెలివి ఉన్నది, విశ్వంలో శక్తి ఉన్నది, కాస్మిక్ ఎనర్జీ ఉంది. సిమిలర్లీ దేర్ ఇస్ ఎ కాస్మిక్ ఆర్గనైజేషన్, అంటే ఒక సిస్టమ్, ఒక పద్ధతి, ఒక వృత్తం అన్నాము, ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఆర్గనైజేషనల్ సిస్టమ్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. హెపజాట్ గా ఉండకుండా, ఎలా పెడితే అలా ఉండకుండా, ఒక పద్ధతి లేకుండా, క్రమ పద్ధతి లేకుండా ఉండడం అనేటువంటిది ఉండదు సృష్టిలో ప్రతిదీ కూడా ఒక ఆర్గనైజేషన్, ఒక వృత్తము, ఒక సిస్టమేటిక్ గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ద ఆర్డర్లీ లా, ఒక పద్ధతి. అది చూసాము. తర్వాత కాస్మిక్ మోషన్, చలనం, కదలిక, ఏది చూసినా కూడా నిరంతరము, ఎప్పుడు ఎవర్ ఎక్స్పాండింగ్, యూనివర్స్ ఈజ్ ఎవర్ ఎక్స్పాండింగ్ అండ్ ఎవర్ మూవ్మెంట్, అంటే మూవ్మెంట్, చలనం. సో ఈ 4 కూడా భగవంతుని తాలూకా ఒక ఉనికి లేదా భగవంతుని తాలూకా ప్రెజెన్స్ ఇన్ ద యూనివర్స్.
అండ్ ద సేమ్ ప్రెజెన్స్ మనలో కూడా ఇండివిజువలైజ్డ్, అంటే ఇండివిజువలైజ్డ్ గా మనలో చూసుకున్నా సేమ్ అదే మనకు కనిపిస్తుంది. అంటే తెలివి ఉన్నది, శక్తి ఉన్నది, ఒక ఆర్గనైజేషన్ ఉన్నది, అట్ ది సేమ్ టైం కదలిక ఉన్నది. ఈ నాలుగు, సో ఈ నాలుగు దీస్ ఆర్ ది యాక్షన్స్ దట్ ఈస్ డన్ బై ద గాడ్. ఇది భగవంతుని పనులు. ఈ పనులను బట్టి, ఈ కర్మలను బట్టి గుణ కర్మ విభాగ సహా అన్నారు కదా. సో కర్మలు ఇవైతే భగవంతుడు చేసేటువంటి కర్మలు ఏమిటి అని అంటే తెలివి, శక్తి, ఒక ఒక సిస్టమేటిక్ గా ఉండేటువంటి ఒక పద్ధతి, మళ్ళీ కదలిక. ఈ నాలుగిటిని బట్టి వీటి మీద గుణములను ఆపాదిస్తే, ఈ గుణములు అంటే సత్వ, రజోతమో. సో ఈ నాలుగు ప్లస్ వీటి మీద సూపర్ ఇంపోజ్ చేయబడినటువంటి ఈ గుణములను బట్టి మనకి చాతుర్వర్ణ్యములు అనేటువంటివి సృష్టించాను అన్నారు. ఏమిటా చాతుర్వర్ణ్యములు అంటే మనం చూసుకున్నాం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అంతేగాని దే ఆర్ నాట్ టు బి కన్ఫైన్డ్ టు బర్త్, అంటే ఈ జన్మ బట్టి వాటి తాలూకా జాతి, కులము అనేటువంటి వాటిని మనము నిర్దేశించి దానివల్ల లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనేటువంటిది వస్తున్నది. ఒక కులం ఎక్కువ, ఒక కులం తక్కువ, మానవుల మధ్య, మనుష్యుల మధ్య ఈ తారతమ్య భేదాలు, ఒకరు గొప్ప, ఒకరు బీద, లేకపోతే ఒకటి తెలివైన వాడు, ఒకటి తెలివి తక్కువవాడు, దట్ ఈస్ నాట్ ద థింగ్. సో ఇక్కడి నుంచి ఎప్పుడైతే మనం ఈ గుణములను, కర్మలను మనలో ఏ రకంగా నడుస్తున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని మనము ఏ స్థితిలో ఉన్నాము, అంటే ఈవెన్ శూద్ర స్టేట, క్షత్రియ వైశ్య స్థిత, లేదా క్షత్రియ స్థిత, లేదా బ్రాహ్మణిక స్థిత, దీని నుంచి మనం మళ్ళీ కిందకి దిగినటువంటి వాళ్ళం. అంటే బికాజ్ ఆఫ్ అవర్ ఈగోస్, బికాజ్ ఆఫ్ అవర్ అహంకారంతో మనల్ని మనం తెలుసుకోలేకుండా మళ్ళీ ఇవల్యూట్ అవుతూ మళ్ళీ మనం సాధన ద్వారా మళ్ళీ ఆ భగవంతుని తాలూకు ఆ స్థితికి అట్ ది సేమ్ టైం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వాట్ లార్డ్ సెడ్ ఇస్ తస్య కర్తారం అభిమాం విద్ధి అకర్తారం అవ్యం అన్నాడు. అంటే వీటన్నిటిని నేను చేసినప్పటికీ కూడా తస్య కర్తారం అపి మాం విద్ధి, తెలుసుకో నేనే ఇదంతా చేసినప్పటికీ కూడా అకర్తారం అవ్యయం, అకర్తారం నేను కర్తను కాదు. ద సేమ్ స్టేట్ వీ షుడ్ ఎస్టాబ్లిష్ ఇన్ అవర్ ఓన్ సెల్స్. అంటే మన చేత ఈ పనులు జరుగుతున్నాయి. నేను అంటే ఈ గుణములు కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ప్రకృతి నుంచి వచ్చినటువంటి గుణాలు ఒకసారి నేను తామస స్థితిలో ఉంటాను, ఒకసారి సాత్వికంగా ఉంటాను, ఒకసారి రాజసంగా ఉంటాను, ఒకసారి బ్రాహ్మణుడిగా పనిచేస్తాను, క్షత్రియుడిగా పనిచేస్తాను. దే ఆర్ ఇంటర్మింగ్లింగ్. అందుకనే గుణత్రయ విభాగం యోగం అనేటువంటిది కంప్లీట్ గా ఒక చాప్టర్ చెప్పాల్సి వచ్చింది. బికాస్ దేర్ షుడ్ బి లాట్ క్లారిటీ కావాలి దీంట్లో. సో ఈ స్థితులు, ఈ కర్మలు, ఈ గుణములు నాలో ఇప్పుడు ఉంటాయి. బికాజ్ మై బాడీ ఈజ్ ప్రకృతి, మై మైండ్ ఈజ్ ప్రకృతి, నా ఇంటెలిజెన్స్ ఈజ్ ప్రకృతి, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రకృతి జనితమైనటువంటి. కాబట్టి ఈ ప్రకృతికి అతీతంగా ఉండేటువంటి భగవంతుడు ఉంటున్నప్పటికీ కూడా ఉండనటువంటి వాడిగా ఉన్నాడు, చేస్తున్నట్టుకి చేయని వాడిగా ఉన్నాడు. అదే చెప్పాడు, తస్య కర్తారం అభిమాం విద్ధి అకర్తారం అవ్యమ. దట్ షుడ్ బి అవర్ స్టేట్ ఆఫ్ రియలైజేషన్. సో మనము ఆ స్థితికి చేస్తున్నప్పటికీ చేయని వాడిగా, కర్మలలో చిక్కుకొనకుండా ఏ రకంగా ఉండాలి అనేటువంటిది, దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ది జ్ఞానం. అంటే భగవంతుడు చెప్తున్నటువంటి ఈ జ్ఞానము, ఈ తత్వము కానీ మనకు అర్థమైతే దెన్ వీ కెన్ బి లిబరేటెడ్, వీ కెన్ అటైన్ దట్ మోక్ష, ఆ సిద్ధి, ఆ స్థితిని పొందగలము అనేటువంటి విషయాన్ని పరమాత్మ ఆ శ్లోకంలో మనకి తెలియజేశారు. దెన్ ఇంకా వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది గాడ్, ఇంకా భగవంతుడు ఇంకా హీ వాస్ గివింగ్ మోర్ అండ్ మోర్. అంటే ఈ చాప్టర్ అంతా కూడా కాస్మిక్ విజ్డమ్ అన్నాం, అంటే భగవంతు జ్ఞానము బోధ చేస్తున్నారు ఈ చాప్టర్ లో, ఈ అధ్యాయంలో, ఈ జ్ఞాన యోగంలో. సో నౌ విల్ సి వాట్ కృష్ణ వాంట్ టు టెల్ us ఇన్ ద నెక్స్ట్ వర్స్. 4వ అధ్యాయం 14వ శ్లోకం చూద్దాం భగవంతుడు ఏం చెప్తాడు అనేటువంటిది. ఇది కూడా భగవత్ తత్వమును విశదీకరిస్తున్నారు ఆయన. ఏం చెప్తున్నారు? 4వ అధ్యాయము 14వ శ్లోకం. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. దిస్ ఇస్ స్టిల్ హీ వాస్ గివింగ్ క్లారిటీ. అంటే ద మోర్ యు గెట్ ఇన్ టు దిస్, అంటే మోర్ అండ్ మోర్ వి ఇంట్రాస్పెక్ట్ వీటి శ్లోకాలను ఇంకా తరచి వి గో డీప్ ఇన్ టు ద మీనింగ్ అండ్ వాట్ లాట్ వాంట్ టు కన్వే టు us. ఏంటి చెప్తున్నాడు భగవంతుడు, ఏం చెప్తున్నాడు మనకి అనేటువంటి విషయాన్ని చూస్తే ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకి తెలుస్తాయి. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మ భిర్న సబధ్యతే.
ఏ అర్జున తెలుసుకో, నమా నన్ను, నా నన్ను, కర్మలు నా లింపంతి, నన్ను కర్మలు అంటవు. అంటే ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ కర్మ, ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ ద యాక్షన్స్. అంటే దో ఐఎమ్ డూయింగ్ ద యాక్షన్స్, నేను కర్తను కాను. సేమ్ వీ కెన్ ఆల్సో అచీవ్ దట్ స్టేట్. నేమ్ ఇందాక కూడా మనం అనుకున్నాము, నేను గుణకర్మలను విభాగం చేసినప్పటికీ కూడా నేను వాటిలో లేను అన్నాడు. గుణకర్మ విభాగ సహా, నేను అందులో లేను. సిమిలర్లీ ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే, అసలు కర్మలకు లింపంతి, దే విల్ నాట్ బి బైండ్ మీ, దే విల్ నాట్ అటాచ్ టు మీ, ఐఎమ్ నాట్ అటాచ్డ్, ఐఎమ్ నాట్ అటాచ్డ్ టు దెమ్, నార్ దే డు నాట్ కాజ్ అటాచ్మెంట్ ఇన్ మీ. నాలో ఏమి ఉండవు, నేను కర్మలు చేసినప్పటికీ కూడా అవి నన్ను అంటుకోవు. బట్ వై, మనకెందుకు అంటుకుంటున్నాయి కర్మలు? వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్, వీ హ్యావ్ టు ఇంట్రాస్పెక్ట్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్. పరమాత్మ ఏం చెప్తున్నారు స్టేట్మెంట్, నమాం కర్మాని లింపంతి. పైపెచ్చి ఇంకేం చెప్తున్నారు, నమే కర్మఫలే స్పృహ, నమే కర్మఫలే స్పృహ. స్పృహ ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, కోరుట లేదు కర్మఫలాన్ని. స్పృహ అని అంటే ఐఎమ్ నాట్ అటాచ్డ్ టు దమ్. నమే కర్మఫలే స్పృహ, దాని నుంచి ఏ ఫలములు కావాలి అనేటువంటి కోరటం లేదు నేను. జస్ట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఎలా హ్యాపెనింగ్? బికాస్ దేర్ ఇస్ ఎ సిస్టమ్, హి హస్ ఆల్రెడీ దేర్. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఉన్నది, ఇండియాలో కాన్స్టిట్యూషన్ మనం అడాప్ట్ చేసుకున్నాము. యాజ్ పర్ దట్ కాన్స్టిట్యూషన్, ఎనీబడి డస్ ఎనీ వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని అది ఇచ్చేస్తారు. సిస్టమ్, జడ్జిమెంట్, జ్యుడిషియరీ సిస్టమ్ అవని, పోలీస్ అని, లా ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్ అవని, దే హ్యావ్ టు బేర్ దట్. బట్ బికాస్ హియర్ మనం మ్యానిపులేట్ చేయడం వల్ల లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఏది మంచి, ఏది చెడ, ఏది చేయాలి, ఏది చేయక్కర్లేదు, ఇది ఇలా చేయాలా, అలా చేయాలి, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. బట్ ఇన్ ద లా ఆఫ్ గాడ్, భగవంతుడి కాన్స్టిట్యూషన్ లో ఏముండదు. ఏ రకముగా మనము కర్మను నాటితే ఆ రకమైనటువంటి ఫలితం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో దాని గురించి ఇప్పుడు ఏ ఫలితం వస్తుంది, ఏం వస్తుంది అనేటువంటిది మనం అహంకారంగా, మనం అటాచ్మెంట్ తో మనం ఊరికే చేయాలి తప్ప. బట్ ఫర్ ద లార్డ్ ఇన్ ద యూనివర్స్, దట్ వాట్ ఎవర్ యూ సో ఈజ్ వాట్ యు రీప్. నువ్వు ఏది నాటితే అదే వస్తుంది, ఆటోమేటిక్ గా వస్తుంది. దాని గురించి మనం చింతన చేయని అవసరం లేదు. సిమిలర్లీ లార్డ్ హ్యాడ్ మేడ్ ఏ సిస్టమ్, అందుకనే దాని కాస్మిక్ ఆర్గనైజేషన్ అన్నాం. భగవంతుడి ఆర్గనైజేషన్ లో వాట్ ఎవర్ ఈజ్ డన్, దాని తగ్గ ఫలితం భగవంతుడు ఇస్తూనే ఉంటాడు. దాని గురించి మనం వర్రీ అవ్వకల దాని గురించి. సో పరమాత్మ ఏం చెప్తున్నారంటే, నమే కర్మఫలే స్పృహ, నాకేమి ఈ విధంగా నేను దాని ఫలితాన్ని కూడా కోరటం లేదు. ఇంకొంచెం డీప్ మీనింగ్ కూడా ఉన్నది, విల్ గో ఇన్ టు దట్. ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ వాట్ ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్. సో నమాం కర్మాణి లింపంతి, నమే కర్మఫలే స్పృహ, నార్ హ్యావ్ ఎ లాంగింగ్ ఫర్ దేర్ ఫ్రూట్స్. ఐఎమ్ నాట్ ఆఫ్టర్ దిస్ ఫ్రూట్స్ ఆఫ్ మై యాక్షన్స్. అంతే కదా, కర్మణ్యేవాధికారస్య మొట్టమొదటి 2వ అధ్యాయంలోనే చెప్పారు. దట్ ఈస్ ద ఫండమెంటల్, దీని ఫల్క్రమ్ ఆఫ్ ఆల్ దిస్ కర్మయోగ. దట్ ఈస్ అగైన్ అండ్ అగైన్ బీయింగ్ రీటోల్డ్. అంటే సో దట్ అది బాగా నాటుకొని మనకు అర్థమయ్యి, ఎందుకు మనము చిక్కుపోతున్నాము ఈ కర్మల్లో అనేటువంటి తెలుసుకొని ఆ కర్మ బంధం నుంచి విడిపడాలి అనేటువంటి దాంతో. ఎందుకనంటే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తున్నది అని అంటే, అర్జునుడు అసలు కర్మే చేయనంటున్నాడు. పైపెచ్చు రాంగ్ యాక్షన్ చేస్తున్నాడు. అతను చేయవలసినటువంటి యాక్షన్ బదులు హీ వాజ్ డూయింగ్ ఇన్ ఏ రాంగ్ యాక్షన్. తప్పుడు కర్మలు చేద్దాం అంటున్నాడు. ఏంటి, ఆయన క్షత్రియ స్థితిలో ఉండి he want to do some brahmanic sthiti, which is not viable at this moment, at this present moment, which is not possible. అంటే అది చేయడం వల్ల సమస్యలు ఉత్పన్నం అవుతాయి సమాజంలో. అనేక రకాలైనటువంటి విఘాతం కలుగుతుంది. దట్ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్. సిమిలర్లీ మనము కూడా మన కర్మలు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తున్నాం అనుకుంటున్నాము. చేసిన కర్మలు కూడా వ్యతిరేకమైనటువంటి కర్మలు చేస్తున్నాం. దానివల్ల దేర్ ఇస్ ఎ ఖయాస్ ఇన్ ద ఆర్డర్లీనెస్ బదులు దేర్ ఇస్ ఎ ఖయాస్ ఇన్ ద సొసైటీ. దేర్ ఇస్ లాట్ ఆఫ్ వాట్ వీ కెన్ సే, దేర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్, దుఃఖము, బాధ, అశాంతి, ఇవన్నీ కూడా చాలా చాలా ఎక్కువ అవుతున్నాయి. నాట్ ఇన్ ద సొసైటీ. యు లుక్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, మనలో చూసుకోవచ్చు. ఇప్పుడు సమాజంలో ఏం జరుగుతున్నది అనేది పక్కన పెడితే, ఆర్ వీ హ్యాపీ ఆన్ ది మూమెంట్, దిస్ ప్రెజెంట్ మూమెంట్? ఆర్ వీ ఏబుల్ టు ఎంజాయ్ వాట్ వీఆర్ డూయింగ్? That itself
ఈజ్ ద బేసిస్ ఆఫ్ అవర్ యాక్షన్. కర్మలు మన చేత జరుగుతున్నాయి, కానీ ఈ కర్మలు నేను చేస్తున్నటువంటి కర్మల వల్ల నేను ఆనందంగా ఉన్నానా? దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు ఇంట్రోస్పెక్ట్ దిస్ మూమెంట్. అండ్ దిస్ మూమెంట్, ఐఎమ్ ఐ హ్యాపీ విత్ ద వాట్ యాక్షన్స్ ఐఎమ్ డూయింగ్? దెన్ యు ఆర్ ట్రావెలింగ్ టువర్డ్స్ గాడ్. భగవంతుని వైపు నువ్వు ట్రావెల్ చేస్తున్నావు, సత్యం వైపు ప్రయాణిస్తున్నావు, సత్యాన్ని నీలో ఎస్టాబ్లిష్ చేసుకుందికి ప్రయత్నం చేస్తున్నావు. దట్ ఈస్ ద యాసిడ్ టెస్ట్. ఆ టెస్ట్ మనము ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి, లోపల అంత పరిశీలన చేసుకోవాలి. సో వాట్ లార్డ్ ఈస్ టెల్లింగ్, నమే కర్మఫలే స్పృహ, నేను ఆ కర్మఫలాల్ని కోరటం లేదు. ఇది తెలుసుకున్నటువంటి వాళ్ళు ఇతి మాం యో అభిజానాతి, ఈ రకంగా ఎవరైతే ఇతి మాం, ఈ రకంగా నన్ను, ఇతి మాం అంటే నన్ను, పరమాత్మను, శ్రీకృష్ణ పరమాత్మను, భగవంతుణ్ణి ఈ రకముగా ఎవరైతే నన్ను తెలుసుకుంటారో. కృష్ణుని మనం ఎలా తెలుసుకుంటాం? మనకు మామూలుగా వర్షిప్ ఆఫ్ ది లార్డ్ అంటే ఏమనుకుంటాం? కృష్ణుడిని ఒక విగ్రహం పెట్టుకోవడం, ఆయనకి ఏదో నెమలి పెంచం పెట్టడం, బాగా అలంకరణ చేయడం, ఆయనకి అనేకమైనటువంటి పిండి వంటలు చేయడం, పిండి వంటలు ఒక 8 రకాలు 10 రకాలు 20 రకాల పిండి వంటలు చేయడం, అవి నైవేద్యం పెట్టడం, ఆయనకి ఏదో పూజ చేయడం, షోడశోపచార పూజ చేయడం, వస్త్రం సమర్పయామి, యజ్ఞభూతం సమర్పయామి, ఇలాగ ఆయన పూజ చేయడం, ఆ పూజ చేసిన తర్వాత అందరికి నైవేద్యం పెట్టడం, నైవేద్యం మనం తినేయడం, అది మనం ఆరాధన అనుకుంటున్నాం. బట్ ఈజ్ నాట్ టెల్లింగ్ లైక్ దట్. ఎక్కడా కూడా ఆయన అలా చెప్పలే, నన్ను ఆ రకంగా పూజ చేయండి చెప్పలేదు. పూజ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ వర్షిప్ ఆఫ్ ది గాడ్. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం వర్షిప్ చేస్తున్నాం, ఒక వ్యక్తిని ఆరాధిస్తున్నాము, లేకపోతే ఒక టీచర్ని మనం ఆరాధిస్తున్నాం. మనకి టీచర్స్ ముఖ్యంగా, మనకి లేకపోతే మన తల్లిదండ్రులు మనం గౌరవిస్తున్నాం. వాట్ ఈజ్ మెన్ బై దట్? కూర్చోబెట్టి కిరీటం పెట్టి మెళ్ళలో దండేసి లేకపోతే పాలాభిషేకం చేయడమా? దట్ ఈస్ వాట్ ద వర్షిప్ వాట్ వీ వాంట్ టు సపోజ్ టు డూ. సపోజ్ ఎవరైనా మనం భగవంతుడికి ఎప్పుడు నిత్యం ఏదో అనేక రకాలైనటువంటి అభిషేకాలు చేస్తాం. బట్ తల్లిదండ్రులకి మనం పూజిస్తూ ఉంటాం, గౌరవిస్తాం, టీచర్కి పూజిస్తాం, గౌరవిస్తాం. ఎప్పుడైనా అభిషేకం చేస్తామా? తేనె, పాలు, నిమ్మకాయ, నీరు అన్నీను. ఈస్ దట్ ద వే ఆఫ్ వర్షిప్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ? నో. దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇతి మాం యోభిజానాతి, నన్ను ఈ విధంగా ఎవరు తెలుసుకుంటారో అన్నారు. భగవంతుని తెలుసుకోవడం ఏ రకంగా తెలుసుకోవాలి? భగవంతుడు కర్మలను చేయటం లేదు, కర్మలందు బద్ధుడు కాదు, భగవంతుడు కర్మలతో చిక్కుకోడు, కర్మఫలాన్ని ఆశించడు. ఇతిమాం యో అభిజానాతి, ఈ రకంగా నన్ను ఎవరైతే తెలుసుకుంటారో. హౌ టు నో హిమ్, హౌ టు నో దట్? సో ఇప్పుడు మనకి ఇందాక అనుకున్నాం, మన టీచర్స్ మనకి ఎంతో జ్ఞానాన్ని ఇస్తారు, ఎంతో టీచింగ్ చెప్తారు. అంటే వాళ్ళు చెప్పినటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని దాన్ని మనం అన్వయించుకొని, ఇఫ్ వీ కెన్ హెల్ప్ అవర్ సెల్స్ ఇన్ ఎవల్యూషన్, అంటే ఇప్పుడు టీచర్స్ చెప్పినటువంటి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీయో, సైన్సో ఏదో ఒకటి, మేషార్ చెప్పినటువంటి దాన్ని మనం అర్థం చేసుకొని దానిని మన జీవితానికి అన్వయించుకొని మన మంచి పొజిషన్కి వెళ్తే దెన్ ద టీచర్ విల్ బి హ్యాపీ, అండ్ దట్ ఈస్ ద రియల్ వర్షిప్ ఆఫ్ ది టీచర్. సిమిలర్లీ తల్లిదండ్రులు, సిమిలర్లీ పెద్దవాళ్ళు ఎవరైనా కూడా. సో ది మెయిన్ వర్షిప్ మీన్స్ అండర్స్టాండింగ్ ద టీచింగ్స్ ఆఫ్ ద ఎల్డర్స్. సిమిలర్లీ ఇక్కడ జ్ఞాన యోగం చెప్తున్నారు పరమాత్మ. ఈ జ్ఞాన యోగంలో దెన్ ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ద టీచింగ్స్, దెన్ దట్ ఈస్ ద రియల్ వర్షిప్ ఆఫ్ ఇట్. తర్వాత నువ్వు ప్రేమగా శరణాగత్య ఆయనకి పువ్వులే ఇస్తావో, పుష్పాలే ఇస్తావో, ఆయన పల్లకీలో ఊరేగిస్తావో, దట్స్ ఫైన్. బట్ వితౌట్ నోయింగ్, వితౌట్ అండర్స్టాండింగ్ వాట్ యాక్షన్స్ యు ఆర్ డూయింగ్, సింప్లీ డూయింగ్ ఇట్ ఇన్ ఏ వెరీ మూఢత్వం, అజ్ఞానంతో భగవంతుణ్ణి కర్మకాండకు పరిమితం చేయడం అనేటువంటిది చాలా చాలా సరి అయినటువంటి పద్ధతి కాదని చెప్పి పెద్దలు చెప్తారు, మహాత్ములు చెప్తారు. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద టీచింగ్ ఆఫ్ ది లార్డ్. భగవంతుడు చెప్తున్నటువంటి ఆ జ్ఞానంతో కర్మ చేయమన్నారు తప్ప మూఢంగా అజ్ఞానంతో ఏమీ తెలియకుండా ఊరికినే కర్మలు, ఏదో కర్మలు రొటీన్ గా చేయడం, మెకానికల్ గా చేయడం అనేటువంటిది సరి అయిన పద్ధతి కాదు. అందుకనే ఇక్కడ హి వాజ్ గివింగ్ ఏ వేకప్ కాల్. కృష్ణ ఇస్ గివింగ్ ఏ వేకప్ కాల్. ఏం చెప్తున్నారు? ఇతి మాం యో అభిజానాతి, ఈ రకంగా నన్ను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు కర్మ భిన్న సబధ్యతే, దెన్ దే ఆర్ నాట్ బౌండ్ బై దట్ కర్మభిహి. కర్మ అంటే కర్మ ఫలితములయందు నా బధ్యతే, బద్ధులు కారు. దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ టీచింగ్. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ లార్డ్ ఇస్ టెల్లింగ్, వాట్ భగవాన్ కృష్ణ ఇస్ టెల్లింగ్. ఏం చెప్తున్నారు? హీ హూ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ మీ,
అభిజానాతి అంటే భగవంతుడితో మమేకం, ఐడెంటిఫైడ్. నాకు భగవంతుడికి వేరు కాదు. భగవతత్వము నా తెలివికి అందుకనే ధియో యోనః ప్రచోదయాత్. వాట్ ఈస్ ద వర్షిప్, వాట్ ఈస్ ద ప్రేయర్ వి మేడ్ టు లార్డ్? సవితుహు. ఆ పరమాత్మ ఈశ్వర స్వరూపుడు ఎలా ఉన్నాడు అని అంటే ఆదిత్య స్వరూపుడుగా ఉన్నాడు, సూర్యుడిగా ఉన్నాడు, ప్రత్యక్ష దైవంగా ఉన్నాడు ఆ సూర్యుడు. ఓకే, వాట్ ఈస్ అవర్ అండర్స్టాండింగ్? సూర్య అని అంటే హీ వాజ్ ఓన్లీ మండేటువంటి ఒక అగ్నిగోళం. బట్ దట్ అగ్నిగోళ ఈజ్ ఆల్సో ఇంటెలిజెన్స్. ఎందుకంటే మనకి తెలియకుండానే వితౌట్ దట్ సన్ ది లైఫ్ ఫార్మ్స్ ఏవి ఎగ్జిస్ట్ కాదు. భూమి మీద అసలు మనకి ఏది కూడా ఒక జీవులు మనగా మళ్ళీ మనము ప్రాణంతో ఉండగలుగుతున్నాము అని అంటే బికాస్ ఆఫ్ ది సన్. దట్స్ వై దట్ సన్ హ్యాస్ కాల్డ్ as ది ప్రత్యక్ష నారాయణుడు. He was being seen. But that with that understanding we have to worship that Lord. Worship. అందుకనే ఆదిత్య హృదయం. ఈ ఆదిత్యుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే హృదయంలో ఉన్నాడు. He is there within you. ఎందుకంటే మనలో ఉండేటువంటి ఒక చైతన్యము అది కూడా ఇట్ ఈస్ రిజంబ్లింగ్ ద సన్. ఆ సన్, ఆ హృదయంలో ఉండేటువంటి ఆ చైతన్యము, వెలుగు, తెలివి లేకపోతే అవర్ బాడీ కెనాట్ సస్టైన్. మన ఈ లోపల ఉండేటువంటి చైతన్యం ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోగానే ప్రాణము వెళ్ళిపోగానే బయటికి, ఆ ప్రాణం అప్పుడు మిగిలేటువంటిది శరీరం కాస్త శవంగా మిగిలిపోతుంది. సో దట్ చైతన్య స్వరూప ఇస్ ద లార్డ్, రిజంబ్లెన్స్ ఆఫ్ దట్ రే ఆఫ్ దట్ పరమాత్మ. ఆత్మస్వరూపంగా ఉండేటువంటి పరమాత్మ ఆత్మస్వరూపంగా ఉన్నాడు ఆ లోపల. ఆ చైతన్యాన్ని మనం ఆదిత్యుడు అంటే వెలుగు. దట్ ఈజ్ ఎక్కడున్నది అంటే హృదయంలో ఉంది, నాట్ సమ్వేర్ బయట ఎక్కడో. ఆదిత్య హృదయం అంటే మన ఏదో సూర్యుడు బయట ఉన్నాడు. దట్ సన్ ఈజ్ గివింగ్ ద ఎంటైర్ శక్తి, చైతన్యము విశ్వానికి ఇస్తే, ఈ లోపల ఉండేటువంటి ఆత్మ చైతన్యము ఆదిత్య చైతన్యము, ఆదిత్య హృదయం మన హృదయంలో ఉన్నాడు. ఈజ్ రిసైడింగ్ విత్ ఇన్ అవర్ హార్ట్, నాట్ ఇన్ ద ఫిజికల్ హార్ట్. ఆ ఫిజికల్ హార్ట్ లోపల కొట్టుకునేటువంటి, ఆ గుండె లోపల కొట్టుకునేటువంటి చైతన్య స్వరూపుడుగా ఉన్నాడు భగవంతుడు. That we should understand, that we should worship. Elaga? With that knowledge of namam karmani limpanti. Why? How is it possible? Understand that. ఏ రకంగా భగవంతుడు కర్మలు చేస్తున్నప్పటికీ కుక్కుకొనకుండా ఉన్నాడు. That if we can understand, then we are liberated. నమాం కర్మాని లింపంతి. ఎందుకు భగవంతుడు అందుకోవట్లేదు? బట్ వేరే నేను ఎందుకు కర్మల్లో తగులుకుంటున్నాను? నమా కర్మాని లింపంతి అన్నాడు. భగవంతుడు అనుకోవట్లేదు. భగవంతుడు కర్మలకి సంబంధమే లేదు. when he is not bound, why I am bound? What is the problem with me? That we have to explore. Suppose మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. భగవంతుడు మనం ఏమనుకున్నాము? సంపూర్ణమైనటువంటి పరిపూర్ణుడు. ఈ వాజ్ కంప్లీట్, పూర్ణత్వం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యసే. వెన్ యు ఆర్ ఫుల్, యు డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్. ఇప్పుడు నాకు అన్ని ఉంటే నేనేం కావాలని కోరుకుంటాను? సపోజ్ ఐఎమ్ ఫుల్, బాగా కడుపు నిండా అన్నం తినేసాను. మళ్ళీ ఎవరైనా వచ్చి భోజనం పెడతాను అని అంటే కొడతాం అండి. ఒక్క గారి 10 గారెలు తిన్న తర్వాత కొడతాం, తంతాం మళ్ళీ. బట్ సపోజ్ ఇఫ్ యు ఆర్ వెరీ బాగా హంగ్రీగా ఉన్నావు, బాగా ఆకలిగా ఉన్నావు, ఎప్పుడు ఏది దొరికితే అది పెడితే తింటాం. ఏది ఎక్కడ ఏది దొరికితే. అంటే వెన్ వీఆర్ వెరీ వెరీ హంగ్రీ, అంటే వెన్ వీఆర్ కంప్లీట్లీ మనము ఏమీ లేదు, ఖాళీగా ఉన్నాడు, కడుపంతా ఖాళీగా ఉంది, ఆకలి. దట్ ఈస్ వాట్ వీఆర్ ఫిల్డ్ విత్. అంటే నేను పూర్ణున్నా, భగవంతుడు పూర్ణ స్వరూపుడు. భగవంతుడు ఏమనుకున్నామంటే పరిపూర్ణుడు, పూర్ణమదం. ఆ పూర్ణం నుంచి అంటే ఇన్ఫైనెట్. వెన్ హీ ఈజ్ ఇన్ఫైనెట్, నాకేమీ అవసరం లేదన్నాడు భగవంతుడు, నాకేమీ అవసరం లేదన్నాడు. సో సిమిలర్లీ అవర్ నేచర్ ఈజ్ ఆల్సో పూర్ణత్వ, పరిపూర్ణమైనటువంటిది. సో బట్ వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్. మనకి అన్ని ఉన్నాయి, కానీ మనకి ఏంటంటే వి ఫీల్ వీఆర్ వెరీ మచ్ లిమిటెడ్. మనకి కావాల్సినంత డబ్బు ఉంది, కావాల్సినంత ఆరోగ్యం ఉంది, కావాల్సినంత ఇళ్ళు ఉన్నాయి, కావాల్సినంత పేరుంది. బట్ స్టిల్ వి ఫీల్ దట్ ఇంకా 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 కావాలి. సో వి ఫీల్ వీఆర్ లిమిటెడ్. When we are unlimited, we feel we are limited. That is the first problem. So రెండోది ఏంటంటే భగవంతుడు ఎల్లప్పుడూ కూడా he is ever pure, సంపూర్ణమైనటువంటి పవిత్రుడు. వితౌట్ అంటే he was ever, అంటే సపోజ్ ఇప్పుడు గోల్డ్ ఉంది,
ప్యూర్ గోల్డ్ యు కెనాట్ మేక్ ఏ నెక్లెస్. దాంట్లో యూ హ్యావ్ టు యాడ్ సమ్ కాపర్ ని యాడ్ చేయాలి. 24 క్యారెట్ గోల్డ్ తీసుకున్న, పరిపూర్ణమైనటువంటి గోల్డ్ తీసుకున్న, యూ కెనాట్ మేక్ ఏ నెక్లెస్ ఆఫ్ ఇట్. యూ హ్యావ్ టు యాడ్ సంథింగ్. సిమిలర్లీ మనము ఈ బాడీ తీసుకున్నాము అని అంటే సమ్ ప్రకృతిలో ఉండేటువంటి కలుషితమైనటువంటివి మనకు వచ్చి పడ్డాయి, అందుకనే బాడీ తీసుకోవాల్సి వచ్చింది. ఆ మనస్సు కూడా ప్రకృతి. అంటే ఇట్ ఈజ్ ఓన్లీ టు క్రియేట్ ఏ డ్రామా. The director will impose some limitations on that character. పరిపూర్ణమైనటువంటి క్యారెక్టర్ కాదు. సో డైరెక్టర్ విల్ గివ్ సమ్ లైట్ అండ్ షాడోస్ యాడ్ చేసి ఆ క్యారెక్టర్ ని క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్స్ కొన్ని పరిమితులు ఇస్తారు. దట్స్ వే వీ హ్యావ్ టేకెన్ ద బాడీ. సో కానీ ఇక్కడ మనకి ఏమవుతున్నది, వీఆర్ ఐడెంటిఫైయింగ్ విత్ దట్ బాడీ. బాడీ అంటే మనము తీసుకున్నటువంటి రోల్స్ తో మనం ఐడెంటిఫై అయిపోవడం వల్ల we feel that we are limited. That is the first point. And impurity అనేటువంటిది తీసుకున్నాం మనం. ప్యూరిటీ, గాడ్ ఈజ్ వెరీ ప్యూర్ అండ్ గాడ్ ఈజ్ ఫుల్. గాడ్, భగవంతుడు ఎప్పుడు పరిపూర్ణుడు, భగవంతుడు ఎప్పుడు పవిత్రుడు. ఈజ్ ఎవర్ ప్యూర్ అండ్ ఎవర్ కంప్లీటెడ్. బట్ వీఆర్ ఆల్సో ది సేమ్ స్టేట్. ఎక్కడ? ఆత్మతత్వంగా. బట్ the soul, when it takes the body, then it feels it is incomplete, then it is impure. ఎందుకంటే because that is the impure. As gold, మన నెక్లెస్ కావాలి. నెక్లెస్ లో మనం గోల్డ్ ని చూస్తామా, నెక్లెస్ ని చూస్తామా? we only see the necklace. ఇప్పుడు షాప్కి వెళ్తే మనకి అన్ని కనిపించేటువంటిది ఏంటంటే కంఠాభరణము, హస్తాభరణము, అయితే పాపిడి పిందెలు, some necklace we see. We don't see the gold. We see only the names and forms. సిమిలర్లీ నేనెవరు? నేను ఒక హిందూ, నేను పలానా, నేను ఒక ఇంజనీర్, నేను ఒక తండ్రిని, నేను. సో దట్స్ వై వి ఐడెంటిఫై అవర్ సెల్ఫ్ విత్ సర్టన్ రోల్. దట్స్ వై వి ఆర్ ఇంప్యూర్. దట్స్ వై వి ఆర్ లిమిటెడ్. బట్ వెన్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫుల్ అండ్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. నేనేంటో నాకు తెలుసు. బహూనిమే వ్యతీతాని జన్మాని తమచార్జున తాన్యహం వేత్త సర్వాన్ని నత్వం వేత్త పరంతప. ముందే చెప్పాడు ఆయన. అంటే నేనెవరో నాకు తెలుసు. అనేకమైనటువంటి జన్మలు నీకు నాకు గడిచిపోయాయి. నా జన్మల గురించి నాకు తెలుసు, బట్ యూ డోంట్ నో. సిమిలర్లీ వీఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ లిమిటెడ్నెస్. సో దట్స్ వై వీఆర్ బౌండ్ బై దట్. ఎందుకు లిమిట్ అయ్యాం మనము? బికాజ్ ఆఫ్ అవర్ అటాచ్మెంట్, బికాజ్ ఆఫ్ అవర్ ఈగో, బికాజ్ ఆఫ్ అవర్ డూయర్షిప్. కర్తృత్వం, నేను చేస్తున్నాను, ఇది నా వాడు అనేటువంటి ఒక లిమిటేషన్ వల్ల. అంటే దట్ ఈజ్ యాక్చువల్ గా నేను సెల్ఫ్ ప్యూర్ గా ఉండవలసినటువంటిది, శుద్ధమైనటువంటి చైతన్యంగా ఉండవలసింది. సమ్హౌ బికాస్ ఆఫ్ మై డిజైర్స్, బికాస్ ఆఫ్ మై అటాచ్మెంట్స్, బికాస్ ఆఫ్ మై రాగా అండ్ ద్వేష, అంటే దీస్ ఆర్ ఆల్ ద లిమిటేషన్స్ దట్ వి ఇంపోజ్ ఆన్ అవర్ ఓన్ సెల్ఫ్. ఈ లిమిటేషన్స్ అన్ని కూడా మన మీద మనం ఆపాదించుకోవడం వల్ల దట్ సెల్ఫ్ హ్యాస్ బికమ్ ద ఈగో, అహంకారము, కర్తేతి. ఈ అహంకారం వల్ల దెన్ మనం వీఆర్ లిమిటెడ్. దట్స్ వై వి జస్ట్, ఎప్పుడు మనం పూర్ణత్వంతో ఉండవలసింది మనము పూర్ణంగా ఉండటం లేదు. ఆ పూర్ణత్వాన్ని కాస్త మనం ఏం చేసాము అని అంటే లిమిటెడ్ చేస్తాం. ఇంకా నాకు ఇది కావాలి, ఇది కావాలి అనేటువంటిది. సో ఆ పరిశుద్ధమైనటువంటి వ్యక్తిత్వం, వ్యక్తి కాస్త వ్యక్తిత్వంగా మారిపోతాడు. పర్సన్ హ్యాస్ బికమ్ ఎ పర్సనాలిటీ. అది చెప్తాం. ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటాం. వాట్ ఈస్ దట్ పర్సనాలిటీ? దిస్ పర్సన్ ఇఫ్ హి హస్ బికమ్ ఎక్వైజిషన్స్, ఈ పర్సన్ కాస్త ఎక్వైర్ చేస్తాడు. ఏంటి? ఇంగ్లీష్ నాలెడ్జి, లేకపోతే సంస్కృతం నేర్చుకుంటాడు, లేకపోతే భగవద్గీత నేర్చుకుంటాడు, లేకపోతే ఉపనిషత్తులు చదువుతాడు, లేకపోతే పురాణాలు చదువుతాడు, వేదాంగాలు చదువుతాడు. దీస్ ఆర్ ఆల్ షుడ్ హెల్ప్ టు లిబరేట్. బట్ ఇన్స్టెడ్ ఏమవుతున్నదంటే దే ఆర్ బైండింగ్ అస్. నేను బాగా భగవద్గీత చెప్పగలను, నేను బాగా వేదాలు చదవగలను, నేను బాగా ఏదైనా సాల్వ్ చేయగలను. అండ్ దిస్ ఈస్ ఆల్ యాక్చువల్ గా వాట్ షుడ్ బి ద నాలెడ్జ్? నమాం కర్మాని లింపంతి. దీస్ ఆర్ ఆల్ ద గిఫ్ట్స్ గివెన్ బై ద గాడ్ ఫర్ బీయింగ్ నాన్ అటాచ్డ్. ఇక్కడ కాంట్రడిక్టింగ్ గా ఉంటుంది. అంటే నేను దేనితోనూ కలవను, అంటను అని తెలుసుకున్నటువంటి వాడికి అనేకమైనటువంటి ఇస్తారు. ఇప్పుడు అందుకనే మనం చూస్తాం, గొప్ప గొప్ప వాళ్ళు తపస్సు చేసినప్పుడు, భగవంతుడు తపస్సు చేసినప్పుడు నీకేం కావాలని అడిగితే
వాడు ఏంటంటాడు, ఏదో రాజ్యం కావాలి, ఏదో ఆవులు కావాలి, గోవులు కావాలి, శక్తి కావాలి అంటే ఓకే, హీ గివ్స్ దట్. నీకు ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం, ముందు శ్లోకాల్లో చూసాం. నువ్వు ఏది కోరుకుంటే అది నీకు ఇస్తాను. మనం ఏది కోరుకుంటున్నాము? బికాజ్ ఆఫ్ అవర్ అటాచ్మెంట్స్ వీఆర్ ఓన్లీ ఆస్కింగ్ ద ప్రకృతిలో ఉండేటువంటి వాటినే కోరుకుంటున్నాం. నేను బాగా చదువుకోగలిగినట్టు ఇయ్యి, నాకు బాగా తెలివితేటలు ఇయ్యి, నాకు బాగా ఆస్తిపాస్తులు ఇయ్యి, నన్ను ఇంకో కొంచెం 30 సంవత్సరాలు, ఇంకొక 100 సంవత్సరాలు జీవించేటట్టుగా నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు. దిస్ ఈజ్ ఆల్, దట్స్ ఫైన్. బట్ అల్టిమేట్ గా నాకు ముక్తినియ్యి, నాకు లిబరేషన్ ఇయ్యి, నన్ను ఎవరో నేను తెలుసుకునేటట్టు చెయ్యి, నాకు ఆత్మజ్ఞానాన్ని ఇయ్యి. దట్ వీఆర్ నాట్ ఆస్కింగ్. The moment we ask that God, we know that we will dissolve. So మనకి భయం, ఎందుకంటే we don't have that knowledge. అజ్ఞానం మనని పట్టి పీడిస్తుంది. విద్య, అజ్ఞానము, this ignorance is that one which is making us attached. సో ఇక్కడ లార్డ్ ఏం చెప్తున్నారంటే, I am full, I am ever pure, so you are also the same. But without knowing it, యు ఆర్ ఎంటాంగిల్డ్. నువ్వు చిక్కుకుపోతున్నావు, సో నువ్వు తెలుసుకో అనేటువంటిది ఉంది. సో జ్ఞాని, అందువల్ల ది రియలైజ్డ్ పర్సన్, సెల్ఫ్ రియలైజ్డ్ ఆ జ్ఞాని ఏం చెప్తాడు అని అంటే, ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్య ఆత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞస్య ఉచ్యతే. ఎవరు జ్ఞాని అనంటే, అర్జునుడు అడిగాడు, ఎవరు జ్ఞాని అనంటే సమస్తమైనటువంటి కామంలో త్యజించేటువంటి వాడు. ప్రజహాతి యథా కామాన్, త్యజించడం అనంటే నువ్వు తెలుసుకొని త్యజిస్తావా, ఇది వదిలిపెడుతున్నాను, ఇది వదిలిపెడుతున్నాను. నో, ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ బై ఇట్ సెల్ఫ్. దాని అంతటది జరగాలి. ఇప్పుడు పాలు విరిగి పెరుగు అవుతుంది, పెరుగు పాడైపోతుంది. అండ్ వీ డోంట్ నో, పెరుగుని ఇంకా మనం చిలికితే వచ్చినటువంటిది వెన్న, ఆ వెన్న తేలిపోతుంది, పాడవదు. ఇంకా దాన్ని మళ్ళీ బాగా మరిగిస్తే నెయ్యి, ఆ నెయ్యి అసలు ఇంకా పాడవదు. అంటే ద మోర్ అండ్ మోర్ యూ డూ penance and more and more you struggle yourself to in understanding and do sadhana, then you are completely floated. You just cannot be, though you mingle in the world, ప్రపంచంలో మిగిలినప్పటికీ కూడా నువ్వు పైన తేలినట్టుగానే ఉంటావు. ఆ వెన్న ఎలాగైతే తేలుతుందో, మజ్జిగ చిలగ్గా వెన్న ఎలాగైతే తేలుతుందో, ఈ జ్ఞాని కూడా ఆ సాధన వల్ల ఆత్మజ్ఞానందు స్థిరపడి, దెన్ ఆయన ఇది ఫ్లోటింగ్, పరమహంస స్థితి. పరమహంస ఏం చెప్తారు, వెన్ పాలు నీళ్లు కలిపి పెడితే ఎలాగైతే ఆ హంస పాలు తాగి నీళ్లు వదిలేస్తుందో, ఈ జ్ఞాని కూడా సిమిలర్లీ నోయింగ్ ద నేచర్ ఆఫ్ ది గాడ్, భగవంతుడు ఏ రకంగా అయితే కర్మల్లో చిక్కుకొనకుండా ఉంటాడో, ఈ జ్ఞాని కూడా కర్మల్లో తగులుకొనకుండా చిక్కుకొనకుండా ఉంటాడు. నమాం కర్మాన్ని లింపంది. భగవంతుడి కర్మలు ఎందుకు అంటామండి, మనకి ఎందుకు అంటున్నాయంటే, బికాజ్ గాడ్ ఈజ్ ఎవర్ ప్యూర్ అండ్ ఎవర్ కాన్షియస్ అండ్ ఎవర్ బ్లిస్ఫుల్, ఆనంద స్వరూపుడుగా ఉంటాడు. అది భగవంతుడి తత్వంగా మనం తెలుసుకుంటాం. సేమ్ నేచర్ ఈజ్ మై సెల్ఫ్, ఐఎమ్ ఆల్సో ది సేమ్, సో దట్స్ వై ఐఎమ్ ఆల్సో నాట్ ఎంటాంగిల్డ్. సిమిలర్లీ అగ్ని ఎప్పుడు కూడా ఎవర్ ప్యూర్ ఉంటుంది. అగ్ని తత్వం ఏంటి, అందులో ఏది వేసినా కూడా స్వాహ భక్షించేస్తుంటుంది. సిమిలర్లీ జ్ఞానికి మానవో తుల్యో మిత్రాని పక్షయో, మానవులు ఒక్కలాగే ఉంటాయి, సుఖ దుఃఖములు ఒక్కలాగే ఉంటాయి. దుఃఖేషు అనుద్విగ్న మనాహ సుఖేషు విగత స్పృహ. సుఖ దుఃఖములన్నింటినీ ఒక్కలాగే తీసుకుంటాడు జ్ఞాని. ఎలాగైతే అగ్ని ఏది వేసినా కూడా మొత్తం తీసుకుంటాడు, అంటే దెన్ హీ బికమ్స్ ద ఫైర్ ఆఫ్ నాలెడ్జ్. అందుకనే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అన్నారు. ఎప్పుడైతే జ్ఞానము ప్రజ్వరిల్లిందో, దెన్ ఆల్ ద కర్మలన్నీ కూడా భస్మం అయిపోతాయి. భస్మం ఇన్ ది సెన్స్ యూ విల్ నాట్ బి గెట్ ఎంటాంగిల్డ్, దాంతో చిక్కుకొనకుండా ఉంటాడు. సో అదే విధంగా మనము కూడా భగవంతుడు ఏ రకంగా అయితే కర్మల వల్ల కళితుడు కాకుండా ఉంటాడో, we will also be just like that. We should also emulate that God. ఎలాగా? బై బికమింగ్ ద జ్ఞాని, సెల్ఫ్ రియలైజ్డ్. ఆత్మ జ్ఞానము వల్ల మాత్రమే మనం ఎప్పుడు కూడా విడిపడి ఉండగలుగుతాము. సో సిమిలర్లీ రెండో పాయింట్ ఏంటంటే, దెన్ హౌ టు మూవ్ టువర్డ్స్ దట్. ఎలాగ మనం వెళ్ళాలి అంటే, యు వాచ్ యువర్ థాట్స్, యు వాచ్ యువర్ ఇంటెన్షన్స్. ఆ లోపల ఉండేటువంటి సంకల్పములు శుద్ధమైనవైతే, అంటే ఇంకొకరికి హెల్ప్ చేద్దామని, ఎప్పుడు కూడా అంటే ఎవరు సెల్ఫిష్ గా ఉండకుండా ఉంటే, ఇఫ్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ ప్యూర్ యాజ్ గాడ్ ఈజ్ ప్యూర్
అండ్ సో ఆల్సో ఇఫ్ ఇంటెన్షన్స్ ఆర్ ప్యూర్. ఏమిటా ఇంటెన్షన్స్ ప్యూర్ ఏంటి? మంచిగా ఉండడం, అందరికి హెల్ప్ చేయాలనుకోవడం, స్వార్థరహితంగా ఉండడం, అందరినీ కలుపుకొని వెళ్ళడం, తనకు తెలిసింది ఎవరికైనా చెప్పడము. సో అందరినీ కూడా భగవద్ మార్గం వైపు మళ్ళించడం, భగవద్ జ్ఞానాన్ని బోధించడం. అందుకనే దీన్ని కూడా జ్ఞాన యజ్ఞము అని అన్నారు, గీతా జ్ఞాన యజ్ఞము అన్నారు. అంటే భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని మనము ఒక ఫైర్ లాగా అందరితో కూడా పంచుకుంటే, లైక్ ఇప్పుడు బాగా అగ్ని ప్రజ్వరిల్లాలి అని అంటే అందులో కట్టెలేయాలి, అందులో గాలి వేయాలి, అందులో గాలి ఊదాలి. సో లైక్ దట్ ఇఫ్ వీ కెన్ హెల్ప్ దిస్ షేరింగ్ ఆఫ్ దిస్ డివైన్ నాలెడ్జ్, సో దట్ హెల్పింగ్ ఆల్ ఎవ్రీవన్. అందరు నువ్వు ఆత్మస్వరూపుడివి, నువ్వు ఎప్పటికీ కూడా ముక్తుడివి అనేటువంటి భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని సత్సంగం ద్వారా లేకపోతే వేదాధ్యయనము గురుగారు చేస్తున్నట్టుగా, సో వీటన్నిటి వల్ల కూడా ఏంటంటే వీ విల్ కిండిల్ ద ఫైర్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. ఫైర్ జ్ఞానం అనేటువంటి దాన్ని అందరిలో కూడా మేల్కొల్పగలిగితే దెన్ వీ కెన్ ఆల్సో బికమ్ ప్యూర్. సో ఇంటెన్షన్స్ ఆర్ ఇంపార్టెంట్. అందుకనే గాడ్ నాట్ జడ్జి బై యువర్ యాక్షన్స్ బట్ బై యువర్ ఇంటెన్షన్స్. అది చాలా 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 చెప్తారు. మన లా కూడా ఉన్నది ఇక్కడ కూడా ప్రెసెంట్లీ. ఈ నువ్వు లాలో నువ్వు చూస్తావు, నువ్వు నీ లోపల ఉండేటువంటి ఇంటెన్షన్ ఏంటి? ఏ సంకల్పం ద్వారా నువ్వు తప్పు చేద్దాం అనుకున్నావా, లేకపోతే సమ్ యాక్సిడెంటల్ గా జరుగుతాయి. అంటే మన ప్రమేయం లేకుండానే కొన్ని పనులు మంచిగా జరిగితే దెన్ దట్ కెన్ ఆల్సో బి కన్సిడర్డ్ వైల్ టేకింగ్ గివింగ్ పనిష్మెంట్ టు యూ. సిమిలర్లీ గాడ్ జడ్జెస్ విత్ యువర్ ఇంటెన్షన్. సో దట్ ఈస్ హౌ. అంటే మన సంకల్పములు ఎప్పుడూ కూడా శుద్ధత్వంగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి, మంచిగా ఉండాలి. దెన్ ఆల్సో యు ఆర్ ట్రావెలింగ్ టువర్డ్స్ యువర్ రియలైజేషన్. అందుకనే గుణములను గమనించుకోవాలి. తమో గుణమా, సత్వగుణమా, రజోగుణమా, అందుకనే సత్వాత్ సంజాయతే జ్ఞానం. సత్వగుణం ఎప్పుడు కూడా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. రజసో లోభ ఏవస. రజోగుణం ఏంటంటే మనలో లోభం, అంటే అటాచ్మెంట్, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇంకా కావాలి అనేటువంటి దాన్ని ప్రమోట్ చేస్తుంది. అండ్ తమసహ అజ్ఞానాత్ బంధిస్తుంది. తమస్సు అనేటువంటిది బంధిస్తుంది, అంటే ఇట్ విల్ బైండ్ అస్ టు దట్. సో అందువల్ల ఏ గుణం నడుస్తున్నది, ఏ రకంగా ఉంది, హౌ టు గెట్ ట్రాన్స్ఫార్మ్డ్, మనలో ఏ రకమైనటువంటి మార్పు తేవాలి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. సో దిస్ ఈజ్ వాట్ లార్డ్ ఈస్ ట్రైయింగ్ టు టెల్ అస్ త్రూ దిస్ వర్స్. సో అందువల్ల మనం ఎప్పుడు కూడా భగవంతుడు ఎవరు ప్యూరు, భగవంతుడు పరిపూర్ణుడు, భగవంతుడు ఎల్లప్పుడూ కూడా విడిపడి ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. సో ఈ రకమైనటువంటి ఈ జ్ఞానం వల్ల కర్మలు ఎలా చేయాలి నెక్స్ట్ వర్స్ లో పరమాత్మ అది చెప్తున్నారు. జస్ట్ విల్ సీ దట్ నెక్స్ట్ వర్స్. సో ఆ రకముగా మనము భగవంతుడు ఏ రకముగా బద్ధుడు కాకుండా ఉంటాడో తెలుసుకొని దెన్ హౌ టు డూ దట్ యాక్షన్స్ అనేటువంటి తర్వాత 4వ అధ్యాయం 15వ శ్లోకంలో చూద్దాం. సో నౌ విల్ రీడ్ ద వర్స్ నౌ. 15వ శ్లోకము 4వ అధ్యాయం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. పరమాత్మ చెప్తున్నారు, ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. ఏం చెప్తున్నారు? ఏవం ఈ విధముగా, జ్ఞాత్వా తెలుసుకొని. ఏమిటి తెలుసుకోవాలి? ఏ రకముగా అయితే పరమాత్మ కర్మలయందు అంటుకొనకుండా నమాం కర్మాని లింపంతి నమే కర్మ ఫలే స్పృహ, కర్మ ఫలములను కూడా నేను ఏ రకముగా కోరుకోకుండా ఉంటానో అదే రకముగా నువ్వు కూడా ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాత్వా తెలుసుకొని. ఇందాక శ్లోకం అంతా కూడా మనం భగవంతుడు ఏ రకంగా పూర్ణుడు పవిత్రుడై ఉండి ఎందుకు అంటుకొనకుండా ఉండట్లేదు అనే విషయాన్ని చాలా 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 మనము పాయింట్స్ చర్చించుకున్నాం. అదే విధంగా ఏవం జ్ఞాత్వా అది తెలుసుకొని కృతం కర్మ, కృతం నువ్వు కర్మ చేయి, ఆ రకంగా నువ్వు కూడా కర్మ చేయి. యు ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ మీ. మమైవాంస, యు ఆర్ మై అంశ, యు ఆర్ ఆల్సో ఎవర్ ఫ్రీ, యు ఆర్ ఆల్సో కంప్లీట్నెస్, బట్ యు ఆర్ లిమిటెడ్ యువర్ సెల్ఫ్. సో ఏవం జ్ఞాత్వా కృతం కర్మ, ఇది ఏం చేశారు? అపి ముముక్షుభిః, ముముక్షుభిః అంటే మోక్షము ఆకాంక్షించేటువంటి వారు ప్రాచీన కాలంలో ఈలాగా కర్మ చేశారు. ప్రాచీన కాలంలో ఈ సత్యమును తెలుసుకొని ప్రాచీన సమయంలో
మోక్షము పొందకోరినటువంటి వారు తమ కర్మలను ఆ రకంగా ఆచరించారు. పూర్వైరి అపి ముముక్షుభి, ముముక్షువులు అంటే మోక్షాన్ని కోరుకునేటువంటి వాళ్ళు. ఇది మోక్షం ఎందుకంటే మనకి అప్పుడే కాదు, ఇప్పుడు ఇట్ హ్యాస్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం, బికాస్ స్టిల్ ఐఎమ్ నాట్ కంప్లీట్లీ డన్. ఇంకా నేను చేయవలసిన పనులు చాలా ఉండిపోయి. ఇక్కడ మా పిల్లలకి పెళ్లి చేయాలి, మాకు మంచి పిల్లలకి ఉద్యోగాన్ని వేయించాలి, నేను ఇంకా 4-5 ఆస్తులు సంపాదించి నా పిల్లలకి ఇవ్వాలి, నేను ఇంకా చేయవలసిన పనులు చాలా ఉండిపోయి అప్పుడే మోక్షం అంటే ఎలాగా అని మనకి చాలా సందేహాలు. భగవద్గీత ఇప్పుడే చదవద్దండి, ఇప్పుడు ఒక 60 తర్వాత చదువుకుందాము, లేకపోతే స్టిల్ దేర్ ఇస్ సమ్ టైం. ఉపనిషత్తులు అవన్నీ ఇప్పుడే ఏం అర్థమయ్యేదే చేదా? నో, స్టిల్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ టైం, ఇప్పుడే కాదు. సో దట్ ఈస్ వాట్ అవర్ ప్రాసెస్, దట్ ఈస్ నాట్ ముముక్షి. ద మూమెంట్ యు రియలైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్సిటరీ, అంటే ప్రతిదీ కూడా టెంపరరీయే, మార్పు చెందేటువంటిదే. కళ ఏ నిమిషంలో అయినా తిరిగిపోవచ్చు. దిస్ డ్రీమ్, సో ఐ హావ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ డ్రీమ్. ఐ వాంట్ టు నో ద డ్రీమర్. ఈ కళగనేటువంటి వాడు అసలు ఎందుకు ఈ కళ, ఎందుకండి ఈ బాండేజ్, నాకు తెలియకుండానే నా కళల్లో నేను చిక్కుపోతున్నాను, భగవంతుడి కళలో చిక్కుపోతున్నాను. ఐ వాంట్ టు బి వేకప్ ఫ్రమ్ దిస్ డ్రీమ్, వేకప్ కాల్. సో దిస్ భగవద్గీత ఇస్ ఎ వేకప్ కాల్ టు మీ. సో ఐ వాంట్ టు డూ అవే విత్ దిస్ డ్రీమ్ ఆఫ్ గాడ్. నా కళలో ఎలాగో నాకు అప్పుడప్పుడు కళ వస్తున్నది, మెలకు వస్తున్నది, భయాలు వస్తున్నాయి, దాంతో చిక్కుపోతున్నాను, తాపత్రయాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఐ హ్యావ్ టు రియలైజ్ దట్ దిస్ ఇస్ ద డ్రీమ్ ఆఫ్ గాడ్. హౌ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ డ్రీమ్? ఐ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. పూర్వైరపి ముముక్షుభిహి, ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు, ముక్తిని కోరుకునేటువంటి వాళ్ళు, ముముక్షువులు, ఆకాంక్షించేటువంటి వాళ్ళు, కృతం కర్మ, ఈ రకమైనటువంటి కర్మలు చేశారు. కురు కర్మ ఇవ తస్మాత్వం, నువ్వు కూడా అదే రకముగా, కురు కర్మ ఇవ తస్మాత్వం, నీవు కూడా అదే రకముగా కర్మలు చేయి. ప్రాచీనులు ఏ రకముగా పూర్వం ఈ సత్యాన్ని తెలుసుకొని వాళ్ళు ఆచరించారో అదే వాటిని పూర్వతరం కృతం, ప్రాచీన కాలంలో కృతం ఏ రకంగా వాళ్ళు చేశారో అదే రకంగా నువ్వు కూడా కర్మల్ని చేయని పరమాత్మ చెప్తున్నారు. అండర్స్టాండింగ్ ద వైజ్ మెన్ హూ హ్యావ్ సాట్ ఆఫ్టర్ సాల్వేషన్ since pristine times have performed dutiful actions. కురు కర్మైవ తస్మాత్వం. ఇక్కడ దిస్ ఈజ్ ఎ వెరీ వండర్ఫుల్. ఇక్కడ ఒకవైపు నుంచి ఏం చెప్తున్నారు పరమాత్మ, కర్మను నీకు చేయనవసరం లేదు, కర్మలు నీకు అంటుకో, నేను కర్మల్లో నేను చేయట్లే, కర్మలు నేను చేయట్లే, అందువల్ల నువ్వు కూడా కర్మలు చేయకంటున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు మళ్ళీ, కురు కర్మైవ తస్మాత్వం, నువ్వు కర్మ చేయి అంటున్నారు. అంటే ఈజ్ ఇట్ నాట్ ఎవ్రీ టైం నేను క్రియేషన్ చేశాను, క్రియేషన్ లో లేను, నేను సృష్టి చేశాను కానీ నేను సృష్టిలో లేను, సృష్టి చేయట్లేదు, ఎప్పుడు ఇలాగే. దిస్ టీచింగ్స్ ఆర్ ఆల్వేస్ వెరీ క్రిప్టిక్, చాలా రహస్యం హేతుత్వం, చాలా సూక్ష్మంగా, చాలా సటిల్ గా, చాలా డెప్త్ తో కూడి ఉంటాయి. ఏమిటంటే కర్మ చేయమని, కురు కర్మైవ తస్మాత్వం, కర్మ చేయి అంటున్నాడు. ఎంటైర్ భగవద్గీత కూడా కర్మని ఎప్పుడు కూడా చెయ్యొద్దు అని చెప్పదు. అర్జునుడికి కూడా చెప్పిన తర్వాత యుద్ధాయ విగత జ్వర అన్నారు. యుద్ధాన్ని చెయ్యి కానీ జ్వరం లేనటువంటి వాడిగా, విత్ ప్యాషనేట్, విత్ లవ్, విత్ అండర్స్టాండింగ్, విత్ దట్ జ్ఞాన, డూ దట్ డ్యూటీ. సిమిలర్లీ యూ వర్క్ ఫర్ యువర్ లిబరేషన్. ముముక్షుభిహి జ్ఞానులు, మోక్షము పొందగోరినటువంటి వారు ఏ రకంగా కర్మ చేస్తున్నారో నువ్వు కూడా అదే రకముగా కర్మ చేయి అన్నారు. సో అందువల్ల మనము ముముక్షువి, భగవత్ ప్రాప్తికి చేసేటువంటి కర్మలు కాదు, భగవదర్పితముగా చేసినటువంటి కర్మలు కాదు, కర్మల యందు చిక్కుకొనము. 3వ అధ్యాయం నుంచి అదే చెప్తున్నాను. యజ్ఞాదాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన. యజ్ఞ భావనగా కర్మలు చేస్తే ఆ కర్మలు నిన్ను బంధించవు. నువ్వు యు ఆర్ ఎవర్ ఫ్రీ, బట్ యూ హ్యావ్ టు డూ. ఎందుకు నువ్వు తలపడుతున్నావు అంటే నీ ప్రకృతిని అనుసరించి నువ్వు కర్మలో తప్పకుండా ఉంటావు. కానీ ప్రకృతి కంటే బలమైనటువంటిది, ప్రకృతిని నిర్దేశించేటువంటిది నువ్వు ఉన్నావు. ఆత్మ జ్ఞానంతో పనులు చేస్తే నువ్వు ఇంద్రియాని పరాణ్యాహు, ఇంద్రియేభ్య పరం మనః, మనసస్తు పరాబుద్ధి, యో బుద్ధే పరతస్తు సహా. నీ ప్రకృతి కంటే అతీతమైనటువంటి సాక్షి స్వరూపముగా, ఆత్మ చైతన్యముగా ఉండేటువంటి నువ్వు కాని కర్మలు చేస్తే, నీ కర్మలు ఆ భావనతో చేస్తే, జ్ఞాన భావంతో చేస్తే యు ఆర్ ఎవర్ ఫ్రీ, బట్ యు హ్యావ్ టు డూ యాక్షన్స్. కురు కర్మ ఇవ తస్మాత్వం.
పూర్వం పూర్వతరం కృతం, పూర్వైహి పూర్వతరం కృతం. సో అందువల్ల వెన్ యూ డూ విత్ ప్లీజింగ్ గాడ్, భగవత్ ప్రాప్తికే ఆశించే మునులకు భౌతిక లబ్ధిపై ఆసక్తి ఉండదు, కేవలం భగవత్ ప్రీతి కోసం. సో భగవంతుని కోసము, ఇక్కడ భగవంతుడు అని అంటే ఎవరు అని అంటే, దెన్ ఎక్కడండి భగవంతుడి కోసం ఎలా చేయాలి అని అంటే, వితౌట్ సెల్ఫిష్నెస్. అంటే నాకు ఇది వస్తుంది, నేను చేస్తే ఇది నాకు ఈ గెయిన్ వస్తుంది అనేటువంటిది వదిలిపెట్టి కానీ మనం చేస్తే, ఆ కామన అనేటువంటిది కానీ వదిలిపెట్టి మనం చేస్తే, దెన్ వీఆర్ ఎవర్ ఫ్రీ. అది చెప్తున్నారు అనమాట. సో కామన లేకుండా కర్మ చేయడం అనేటువంటిది కానీ చేయగలిగితే, కానీ కామన లేకుండా చేస్తే మళ్ళీ మళ్ళీ అనుకుంటున్నా ఉన్నాం అర్ధరహితం. కోరిక లేకుండా కర్మ ఏంటండి అని. కోరిక అనేటువంటిది ఎలా ఉండాలి, కోరిక లేకుండా కర్మ ఎలా చేస్తామని అంటే, దెన్ యూ కెన్ డూ ఇట్ విత్ లవ్. ప్రేమ ఎక్కడైతే ఉందో అక్కడ కోరిక అనేటువంటిది ఉండదు. ఈ ప్రేమ కూడా ఎలా ఉండాలి అని అంటే, అన్కండిషనల్ గా ఉండాలి. అంటే వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ కానీ చేయగలిగింది, జస్ట్ ఫర్ డూయింగ్. అందుకనే కష్టపడి పని చేయక ఇష్టపడి పని చేయి అంటారు. ఇష్టంతో చేయాలి పని. ఇష్టంతో మనం చేస్తూనే ఉన్నాం, చాలా పనులు మనకి ఇష్టంగానే చేస్తాం. ఉదాహరణకి తల్లి పిల్లలకి వండేటువంటి ఒక వంట, అందులో కష్టం ఉండదు, ఇష్టం ఉంటుంది. కష్టం ఉన్నప్పటికీ కూడా ఇష్టం ఉంటుంది. అరే తను చేసిన తన ప్రేమ ఉంటుంది. ఇష్టము అని అంటే ఇక్కడ ఏంటి, ప్రేమ. పిల్లడు పుట్టగానే తల్లి ఆ పిల్లడిని చాలా దగ్గరగా తీసుకొని ఒక తెలియకుండానే థాట్ ఆఫ్ అటాచ్మెంట్ అనేటువంటిది ఉంటుంది. బట్ ఆ చిన్న పిల్లడి మీద తెలియకుండానే ఒక రకమైనటువంటి అటాచ్మెంట్ ఎలా వస్తుంది అని అంటే, ఆ విడదీయరా అనేటువంటి బంధం. షీ నోస్ దట్ ఈస్ లాట్ ఆఫ్ అటాచ్మెంట్. సిమిలర్లీ ఇక్కడ దట్ ఆ ప్రేమని అంటాం, నిష్కల్మషమైనటువంటి ప్రేమ. గురువు శిష్యుడి ఎడలకు ఉండేటువంటి ప్రేమ, గురు శిష్య బంధాన్ని అందుకే అంత గొప్పగా చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే కేవలము గురువుకి శిష్యుడికి ఉండేటువంటి రిలేషను, దాంట్లో సెల్ఫిష్నెస్ ఏ ఉండదు. జస్ట్ తనలాగే తను తెలుసుకున్నటువంటి సత్యాల్ని, తను భగవంతుడిని ఏ రకంగా తెలుసుకొని ఆ భగవంతుడి సన్నిధిలో తను ఏ రకమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాడో అది అందరికీ పంచాలనుకుంటారు. అందుకనే రామానుజాచార్యులు తనకు తెలిసినటువంటి ఆ తత్వాన్ని, ఆ మంత్రాన్ని, తను పొందినటువంటి ఆనందాన్ని అందరికీ తెలియాలనేటువంటి దాంతో అందరికీ ఇచ్చారు. అంటే గొప్ప వాళ్ళందరూ కూడా, మహాత్ములందరూ కూడా, దే వాంట్ టు టెల్ దట్ దట్ ట్రూత్స్, దే వాంట్ టు షేర్ ఇట్ విత్ అదర్స్. అందుకనే ఇన్ని గొప్ప ఆర్గనైజేషన్స్ అన్ని వచ్చాయి. అంటే ఇప్పుడు లేకపోతే నిస్వార్థమైనటువంటి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అందులో చాలా మటుకు స్వార్థం ఉండదు. సో దట్ ఈస్ వాట్ యాక్షన్, దే డూ ద యాక్షన్ బట్ దట్ డస్ నాట్ బైండ్ దమ్. అందుకనే నిస్వార్థంగా చేసినటువంటి యాక్షన్స్ యందు కోరిక ఉండదు. కోరిక, కామన లేకుండా పనులు చేయాలి, వితౌట్ డిజైర్ యూ డూ ద యాక్షన్ అంటే, కోరిక లేకుండా పని ఎలా చేస్తాము? పని మొదలెట్టామంటేనే దాని వెనకాతల ఒక ఎండ్ రిజల్ట్ ఉంటుంది. బట్ హియర్ ఇఫ్ యూ లవ్ దట్, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ సంథింగ్, సపోజ్ ఇప్పుడు సాంస్క్రిట్ నేర్చుకోవాలి, ఇఫ్ యూ లవ్ సాంస్క్రిట్ దెన్ యూ కెన్ వర్క్ టుగెదర్ అవర్స్ టుగెదర్, బట్ యూ విల్ నాట్ గెట్ స్ట్రెయిన్డ్. సో ఇఫ్ యూ లవ్ టీచింగ్, ఇఫ్ యూ ఒక మాస్టర్కి టీచింగ్ చెప్పడంలో ఉంటుంది, ఇంకా 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 he learns so much and he starts teaching others. అక్కడ కష్టం ఉండదు, he enjoys that. So joy is prevails in the action. That action is actionlessness. ఆ కర్మగా ఉండదు, ఆ కర్మయందు బంధం ఉండదు, కర్మయందు ప్రేమ అనేటువంటిది ఉంటుంది, కర్మయందు ఒక ఆనందం అనేటువంటిది ఉంటుంది. సో ఆ యాక్షన్ తో కురు కర్మైవ తస్మాత్వం పూర్వైహి పూర్వతరం పిరం. సో దట్స్ వాట్. సో మనం ఇంకొక పాయింట్ కూడా మనం చేసుకోవచ్చు. మోక్షమునకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు స్వాతంత్రము కావాలి అంటాం. అంటే తనకు తోచింది చెప్పడం కాదు. స్వాతంత్రము అంటే తనకు తోచింది చెప్పడం, తనకు తోచింది చెప్పడము, తనకు తోచింది చేయడము, అది స్వతంత్రం కాదు. దట్ ఈస్ నాట్ ఫ్రీ విల్. నేను ఫ్రీడమ్ అండి, నాకు ఇష్టం వచ్చినట్టుంది, ఎవరిని పెడితే వాడిని కొడతాను, ఎవరిని పెడితే వాడిని తంతాను, నాకు అనిపించింది, నాకు అదే ఇష్టము. ఇక్కడ ఇష్టం కదా, ఇష్టంగా చేయడం కదా. పక్కవాడిని గేలి చేయడం నాకు ఇష్టం అండి, పక్కవాడిని క్రిటిసైజ్ చేయడం నాకు ఇష్టంగా ఉంది అంటే, దట్ ఈజ్ అహంకారం, దట్ ఈజ్ మూర్ఖత్వం, దట్ ఈజ్ అజ్ఞానం. సో తనకు తోచినది చేయడం అనేటువంటిది ఫ్రీడమ్ కాదు, తను చేయవలసింది చేయడం ఫ్రీడమ్. చెయ్యవలసినది అంటే దిస్ ఈజ్, అందుకనే తలచినది చేయవలసినది అనే రెండు కాన్సెప్ట్స్ ఇప్పుడు రాజు నేను డిస్కస్ చేసుకుంటున్నాను. తలచినది చేయవలసినది. తలచినది అంటే ఇగో వస్తుంది, అక్కడ అహంకారం అనేటువంటి వస్తుంది. చేయవలసినది అని అంటే దట్ ఈజ్
imposed on you by the Shastra, by Gurus, by your freedom, and that is as ordained by the truth. Rutam, Satyam. అది చేయవలసినది, అది కర్తవ్య కర్మలు, శాస్త్ర విహిత కర్మలు. దాట్ గివ్స్ యూ ఫ్రీడమ్. అండ్ అది చేయడంలో నీకు కొంత కష్టం అనేటువంటిది ఉన్నా కూడా, వెన్ యు నో ద ట్రూత్ బిహైండ్ దట్ యాక్షన్, దెన్ ఇట్ విల్ లిబరేట్ అస్. అదే ఇక్కడ సమస్య అర్జునుడికి వచ్చింది ఏంటంటే, చేయవలసిన కర్మను వదిలిపెట్టి తలచినది ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే బికాస్ ఆఫ్ అవర్ ఇగ్నోరెన్స్, ఇష్టము, కష్టము, అహంకారము, అజ్ఞానము, వీటి వల్ల. దట్ ఈస్ ద సేమ్ ప్రాబ్లం. అందువల్ల అది వదిలిపెట్టి మనము చేయవలసినటువంటి కర్మల గురించి తెలుసుకొని దాన్ని ఆచరించవలసినటువంటిది ఉంటుంది. దీనికి గైడెన్స్ కావాలి, దీనికి మార్గదర్శకత్వం కావాలి, దీనికి గురుబోధ కావాలి, దీనికి సత్సంగం కావాలి, దీనికి ఉపనిషత్ జ్ఞానము, భగవద్గీత జ్ఞానము, శాస్త్ర జ్ఞానము చాలా అవసరం. సో అందువల్ల ఆ కర్మలు ఏంటి, ఏ కర్మలు మనం చేయాలి, చేయవలసిన కర్మలు ఏంటి, చేయదలచినది, చేయవలసిన దానికి డిఫరెన్స్ ఏంటి, ఈ కర్మల గురించి ఏంటి అనేటువంటి తర్వాత క్లాస్ లో తెలుసుకున్నాము. విల్ స్టాప్ ఇట్ హియర్ బికాజ్ నౌ లార్డ్ ఈస్ గోయింగ్ టు టీచ్ అస్, భగవాన్ కృష్ణ ఇస్ గోయింగ్ టు టీచ్ అస్ అబౌట్ ద అసలైనటువంటి కర్మ, కర్మ రహస్యాన్ని మనకి బోధించబోతున్నారు. కర్మలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ శ్లోకాస్ ఆల్సో విల్ ట్రై టు అండర్స్టాండ్ దట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో ఇవాళకి ఇక్కడతో ఆపుదాం. మరియు ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. Now we'll be in silence for a few minutes and then close today's session. Om, Om, Om. Om Tat Sat.